అండి చెరువు చేపల కూర ఈ విధంగా గుత్తంగా వండుకోవాలి. ఉప్పు కారం సరిగ్గా సరిపోయాయి. చాలా కమ్మగా ఉంటుందండి. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు డ్రై ఫిష్ కర్రీ చేసుకుందాం. ఎండిన చెరువు చేపలండి మా నెల్లూరు సైడ్ ఎక్కువగా దొరుకుతాయి. వీటిని ఒక పావు కేజీ తీసుకొని తల, తోక, పొట్ట గిల్లేసుకోవాలి. కూరగాయలు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చెరువు చేపల్ని ఒలిచేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నిమ్మరసం, కల్లుప్పు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ విధంగా చేపల్ని శుభ్రం చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల కారపొడి, పసుపు పొడి కొద్దిగా, చేపల పులుసుల పొడి 3 స్పూన్లు, వేయించిన ధనియా పొడి 1 స్పూను, సాల్ట్ సరిపడినంత వేసేసుకోవాలి. కారపొడి స్పైసీగా ఉంటుందండి, దానికని 2 స్పూన్లే వేసాను. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసుకోవాలి. దీనిలోకి తరిగిన మామిడి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. 5 గ్రాముల చింతపండుని రసం తీసి పోసేసుకోవాలి. కూర గుత్తంగా వండుకోవాలి కాబట్టి చిక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు, ఉల్లిపాయ ఇవ్వాలి. ఉల్లిపాయలు వేగాయి. కొత్తిమీర, కరివేపాకు, తరిగిన 3 టమాటాలు వేసి మగ్గించుకోవాలి. కలిపి పెట్టుకున్న ఈ కూర వేసేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయిందండి, గుప్తంగా వండుకోవాలి కాబట్టి ఈ నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉడికిచ్చేసుకోవాలి. ఇదండి చెరువు చేపల కూర ఉడికిపోయింది. ఈ విధంగా గుత్తంగా వండుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందండి. ఇదండి చెరువు చేపల కూర ఉడికిపోయింది. ఈ విధంగా గుత్తంగా వండుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి.